అనంతపురం జిల్లా అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అస్థిపంజరంలాగా మార్చారని, ప్రజా వ్యతిరేక విధానాలకి శ్రీకారం చుట్టారని, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా ప్రభుత్వం కాకుండా ఒక నియంత పాలనగా కొనసాగింది అనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారే సరైన వ్యక్తి రాష్ట్రానికి గాడిలో ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దడానికి, అస్థిపంజరం లాంటి ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సరైనటువంటి వ్యక్తి. అందులో మరి ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో స్పష్టమైన మెజారిటీ కంటే అఖండమైన మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు చాటుకున్నారు. ఈ సందర్భంలో కేవలం 50 రోజులు అంటే 2 మాసాలు కూడా పూర్తి కాలేదు. ఈ 2 మాసాలు కూడా పూర్తి కాని సందర్భంలో కొంతమంది అధికారాన్ని అనుభవించి ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకునేటువంటి ప్రబుద్ధులు మాట్లాడుతూ ఉన్నారు. హామీలు ఏమయ్యాయి, మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారో లేదా అనేటువంటి అనుమానాలతోనూ అదేవిధంగా అపోహలతోనూ మాట్లాడేటువంటి పరిస్థితిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వదిలించినట్లుంది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనేటువంటిది పక్కన పెట్టేసి కేవలం బటన్ నొక్కుతారనేటువంటి ఒక దుస్సాంప్రదాయానికి ఒడిగట్టి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారుగా ఉండకుండా, ప్రజలకు కనబడకుండా, ఏదైనా విపత్తు జరిగినా, అరిష్టాలు జరిగినా, అన్యాయాలు జరిగినా, ఆక్రమణలు జరిగినా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండా ఆయన ప్రత్యేక సలహాదారుడు మన రామకిషోర్ రెడ్డి గారితోనో ఎవరితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చేతులు నిలుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రజాప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తాను స్పందిస్తూ ఉన్నాడు. స్పందించి ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా శ్వేతపత్రం ఆయా శాఖల్లో శ్వేతపత్రాన్ని వివరిస్తూ తాను ఏం చేయదలుచుకున్నాడు, మరి చేయడానికి ప్రజల సహకారం కావాలని చెప్పి చెప్తా